చూసారు కదా, నోట్ల లెక్కింపు అక్కడ జరుగుతుంది. బియ్యంలో వచ్చిన చిల్లర అంతా ఇక్కడ మిల్లు ద్వారా వేరు చేయడం జరుగుతుంది, సపరేట్ చేయడం జరుగుతుంది. బియ్యంలో ఉండే నాణాలు అంటే వాటిని వెతకడం కష్టం కాబట్టి ఇక్కడ మిల్లు ఏర్పాటు చేసి వాటిని వేరు చేయడం జరుగుతుంది. లెక్కింపు కోసము మహబూబ్ నుండి ఇక్కడ వరకు సేవా ట్రస్ట్ వాళ్ళు రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎక్కడి నుండి వచ్చారు సార్? మేము మహబూబాద్ జిల్లా మరిపేడ మండల్ విలేజ్ రాంపూర్ మేడం. మేము శ్రీవారి సేవన్న ట్రస్ట్ నుంచి వచ్చాం మేడం. శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం తిరుమల కానీ ఎక్కడ సేవ ఉంటే అక్కడికి వెళ్తాం మేడం. ఇది మా స్వయం సేవ గురించి, అంటే దేవుని భక్తి అనేది ఇంకా అందరిలో పెంపొందాలనే దృక్పథంతో మేము ఇక్కడికి వచ్చాం మేడం. మేము 10 రోజులు 5 రోజులు ఛాన్స్ దొరుకుతుందంటే ఇవాళ ఒక్కరోజే దొరుకుతుందట మేడం. అయినా నిన్న నిన్న నైట్ వచ్చాం ఇక్కడికి, హన్మకొండ వచ్చాం. ఒకడ స్టే చేసి పొద్దున 7:30కి ఇక్కడికి వచ్చాం మేడం. 10:30 నుంచి స్టార్ట్ అయింది. మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. మేడారం వెళ్ళాం, అక్కడ మొక్కన్నా ఇక్కడ తీర్చుకున్నా అనేది మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది మేడం. మొత్తం ఎంతమంది వచ్చారన్న? మేము ఒక 70 మంది వచ్చాం మేడం ఈ ట్రస్ట్ తరపు నుంచి. కాకపోతే అక్కడక్కడ విలేజ్ కొన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం ఈ సేవా ట్రస్ట్. అంటే ఇప్పుడు మీరు లెక్కిస్తున్నారు కదా, 500 నోట్లు కావచ్చు, 200 నోట్లు కావచ్చు, అంటే బంగారం వెండి కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. వాటి అన్నింటినీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే పోయినసారి కంటే ఈసారి ఆదాయం ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారా? ఈ సంవత్సరం అక్కడ స్కానర్స్ పెట్టారు మేడం, దానివల్ల స్కానర్స్కి ఎక్కువ పోయిందని అనుకుంటున్నాను మేడం. ఇక్కడ కూడా చాలా బల్కుల్ని వస్తున్నాయి మేడం, 500s 100s బల్కులు వస్తున్నాయి. మిగతా ఆభరణాలు మాత్రం కొంచెం తక్కువే ఉన్నది. 500s 100s బల్కులు వస్తున్నాయి. అంటే ఈసారి బంగారం వెండికి ధరలు ఎక్కువ ఉండి కూడా ఎక్కువ. అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, ఎక్కువ అక్కడ స్కానర్లు ఉండడం వల్ల కూడా కొంచెం డబ్బులు తక్కువగానే పడుంటాయి, అయినా కూడా పెద్ద మొత్తంలోనే కనిపిస్తున్నాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ సేవ కోసము మహబూబాద్ నుండి ఇక్కడి వరకు వచ్చి సేవా ట్రస్ట్ దేవుడి కృప వాళ్ళపైన ఉండాలని మనం కూడా కోరుకుందాం. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే, వరంగల్ నుంచి వచ్చాను. నేను రిటైర్డ్ ఎస్ఐని. సేవా కార్యక్రమం పాల్గొంటాను. తిరుపతి అంటే వెళ్తుంటాము. ఎప్పుడు ఎవ్రీ 1 year లో 2 times పోతుంటాము. ఇలాంటి సేవ చేయడం చాలా అదృష్టం, అందరికీ రాదు. ఆ సేవా ట్రస్ట్ నంబర్ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆ రెడ్డి గారు పిలుపు మేము వచ్చాము. అన్ని నోట్లు వస్తున్నాయి కానీ అంటే ఈ డబ్బులు కొంచెం తక్కువ వచ్చినాయి ఈసారి. బంగారం కూడా చాలా తక్కువ వచ్చింది, రేటు పెరిగిపోవడం వల్ల. 1 gram గోల్డ్ చాలా వచ్చింది. ఈ బంగారం వెండి అనేది విపరీతంగా ఈ సమ్మక్క టైంలో పెరగడం వల్ల కొంచెం వెనక ముందు ఆడుతుంది అర్జనం. అయినా పర్లేదు, కొంచెం గిల్టీ ఎక్కువ వచ్చాయి, అన్ని నోట్లు ఎక్కువ వచ్చాయని బాగున్నాయి. పోయినసారి కంటే ఈసారి ఆదాయం ఎక్కువ వస్తుంది అనుకోవచ్చు సార్? తప్పనిసరి. పోయినసారి 13 కోట్ల దాకా వచ్చేది అనుకుంటాను చెప్పారు. ఇప్పుడు దాదాపు 25 వరకు రావచ్చు అని మేము అంచనా. చాలా అంటే కుండీలు పెరిగిపోయినాయి. అంతకుముందు 600, ఇప్పుడు 900 అయినాయి. దానివల్ల పెరుగుతాయండి. అంటే ఈ ఒక్క రోజైనా మీకు ఛాన్స్ రేపు కూడా లెక్కించడానికి వస్తున్నారా? ఈ ఒక్కరోజే ఛాన్స్ ఇచ్చాను. అన్ని గ్రూపులకు ఇవ్వాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టారు. మళ్ళీ 7th రోజు మళ్ళీ మా గ్రూప్కి ఇచ్చారు. అన్ని గ్రూపులు సమంగా చూడాలి, వాళ్ళకు కూడా ఫెసిలిటీ కలిపాలి. అసలు డబ్బులు ఎలా ఉంటాయి, ఎలా లెక్క పెడతారు, సమ్మక్క ఉండి ఎన్ని వస్తాయి, దేవస్థానం ఎలా చేస్తుందని చెప్పి దీని మీద అన్ని గ్రూపులకు గవర్నమెంట్ వాళ్ళంటే ఎండోమెంట్ వాళ్ళు ఇచ్చేసారు. దానివల్ల అంటే ఇప్పుడు ఈ రోజు ఏ టైం వరకు అయిపోతుంది సార్ లెక్కింపు? ఈ రోజు 5 o'clock వరకు క్లోజ్ చేస్తారు. 5 o'clock అన్ని సీజ్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ రేపు మార్నింగ్ 9 o'clock. ఈ రోజు అంటే లేట్ అయింది, మేడం గారు రావడం, మినిస్టర్ గారు రావడం కొంచెం అన్ని వల్ల దానివల్ల లేట్ అయింది. షార్ప్ 8:30కి స్టార్ట్ అవుతుందండి. 8:30 to 5. అంటే ఇప్పుడు మీకు ఫుడ్, లంచ్, మధ్యాహ్నము అన్ని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందా? అన్ని టీ నుంచి టిఫిన్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అరేంజ్ చేసి మేము వెళ్తాం. ఎండోమెంట్ వారు బాగా చేస్తున్నారు, ఈ దేవస్థానాలు బాగా చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా పర్లేదు, ఇది నాట్ బ్యాడ్. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నది మనకి ఈ సమ్మక్క జాతర. 3 నెలల ముందే మనం ఇవ్వడం 200 కోట్లు వేస్ట్ అని 100 కోట్లు వేస్ట్ అయిపోయినాయి. అక్కడ ఏ ఫెసిలిటీ లేదండి. మనం మారాలి, మన మంత్రులతో మారాలి. ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చింది కదా, 28 మళ్ళీ వస్తుంది. 20 ఏళ్ళు ఇవ్వచ్చు కదా. అలాంటి కాంట్రాక్ట్ సిస్టమ్ చాలా బాగుంటుంది. 3 నెలల ముందు ఇచ్చి ఆఫీసర్లను పరిచయం చేయడం, అందరినీ పరిచయం చేయడం, ఏ ఒక్కటి కూడా చక్కగా లేదు. అన్ని అంటే రోడ్లు ఇట్లంతా చంద్రవందరగా అయిపోయినాయి. ఇలాంటివి కాకుండా 1 year ముందు ఇలాంటి కాంట్రాక్ట్స్ 200 కోట్లలో 100 కోట్లు ఊరికే పోయినాయండి. మన సొమ్ము, మన ప్రజల సొమ్ము, అది ఎవరిది కాదు. అది అలాంటప్పుడు మనం మారాలి కదా. 3 నెలల ముందు 200 కోట్లు ఇవ్వడం ఏంటి? ఇస్తారు గవర్నమెంట్. ఇన్ని గవర్నమెంట్ 100 కోట్లు ఏంటిది? మేడారం డెవలప్ అయిందా? ఇప్పుడు కొంచెం విశాలమైంది. అందరి గొడవ చేసి ఈ గవర్నమెంట్లో కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని చేసి, అయినా ఈ వాళ్ళు రాగానే చేస్తే ఇంకా బాగుంది.
ఓకే, చూసారు కదా, ఈ సేవలో పాల్గొనే వారికి అయితే ఇక్కడే టిఫిన్లు, మధ్యాహ్నం లంచ్, స్నాక్స్ కూడా ఏర్పాటు చేశారని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ రోజు వచ్చిన వాళ్ళకి ఛాన్స్ మళ్ళీ రేపు సేవ వాళ్ళకి ఇవ్వాలనే ఒక దాంతో ఈ రోజు ఉన్న వాళ్ళైతే రేపు ఉండరు, వేరే కొత్త బృందాలు వస్తాయని అయితే చెప్పడం జరుగుతుంది. తరుణ్తో సాయిప్రియ, NSN న్యూస్, వరంగల్.